పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. సామాన్యుడు అత్యున్నత పదవులను చేపట్టాలని ఆలోచన చేసే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ అవినీతి లేని పార్టీ జనసేన అన్నారు ఆయన. సామాన్యుడికి రాజ్యాధికారం రావాలి, సామాన్యుడి కష్టాలు చేసిన వ్యక్తులే పదవులు చేపట్టాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులు కాకుండా స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆర్థిక పరిపుష్టి కల్పించాలి, మరి అందరూ బాగుండాలని ఆలోచన చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పెను మార్పుకి ఆయన నాంది పలికారు. వాళ్ళందరూ కూడా మరి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ పార్టీని నడుపుతూ వచ్చారు. నా ముందు ఎవరైతే ఈ జన సైనికులు ఈ పార్టీ కోసం కష్టపడిన అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే వాళ్ళే నాకు సీనియర్స్, మార్గదర్శకులు కూడా. ఏమి ఆశించకుండా పార్టీ ఏమవుతుందో తెలీదు, పోటీలో ఉంటామో తెలీదు, అవన్నీ మర్చిపోయి మరి జన సైనికుడిగా మారి ప్రజల కష్టాలు తెలుసుకుని అధినాయకుడి దృష్టిలో పెట్టి ఆ కష్టాలు ఏ రకంగా మనం తీర్చాలని ఆలోచన చేసినప్పుడు అధికారం లేకుండా మనం ఏం చేయలేం. ఎన్నిసార్లు ప్రశ్నించినా మనకి సమాధానం లేదు కాబట్టి అధికారం మనకు రావాలి, వస్తే మనం అందరికీ న్యాయం చేయొచ్చు అని చెప్పి ఈ రోజు 170 స్థానాల్లో కూడా పోటీ పెట్టించి మరి అందరినీ కూడా అభ్యర్థులు నిలబెట్టి మరి యువకులు పెద్ద ఎత్తున యువశక్తి ఉన్న పార్టీ. For more updates, please subscribe 99 TV Telugu.